ప్రముఖ న్యాయవాది ఎల్ కోటేశ్వరరావు వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద నేటి గురువారం అమ్మవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి అత్యంత మహిమ గలదని తెలియజేశారు. కలరా వ్యాధితో వేలాది మంది మరణించడంతో నాటి వెంకటగిరి రాజులు వేద పండితులచే శీతల యాగం చేసి పట్టణాల మూలల అష్టదిగ్బంధనం చేసి 8 శక్తి రాళ్లను నాటడంతో కలరా వ్యాధి తగ్గుముఖం పట్టి ప్రజలు సుఖశాంతులతో ఉండడంతో అందులో పట్టణ నడిబొడ్డున ఉన్న రాయికి పోలేరమ్మ శక్తి స్వరూపిణిగా నాటి నుండి నేటి వరకు ప్రజలు నిత్యం పూజలు చేస్తున్నారని తెలియజేశారు. ఇంతటి మహిమగల అమ్మవారికి ఆర్టీసీ ఉద్యోగి అయిన కేవి రత్నం దాతల సహాయంతో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన గురువారం రోజున అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని అన్నారు. అందులో భాగంగా నేడు తన వంతుగా అమ్మవారి అన్నదానం నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కత్తి చంద్ర, రమేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ये खाने के लिए कई लोग हैं हमारे का सपोर्ट आसो तो कम से कम करेगा और ये ना थोड़ी और कटलो मामू शुरू में प्रेम में सबसे थोड़े भी लक्षणंगा रोज हम तक ఈ గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి చాలా చరిత్ర ఉంది. పూర్వం మన వెంకటగిరి కొన్ని వందల సంవత్సరాల క్రితం కలరా వ్యాధితో అనేక ప్రాణ నష్టం జరిగి అతలాకుతలమవుతున్నటువంటి సందర్భాల్లో అప్పుడు మన రాజాగారు అప్పుడు పరిపాలిస్తున్నటువంటి జమీందారులు ఈ ప్రాణ నష్టాన్ని అరికట్టేదానికి యజ్ఞం చేసేదానికి బయట నుంచి అనేక రకాలైనటువంటి పూజారులను తీసుకొచ్చి శీతల యాగం చేసి వెంకటగిరిని అష్టదిగ్బంధం చేయడం జరిగింది. ఈ అష్టదిగ్బంధంలో భాగంగా వెంకటగిరి అప్పుడున్నటువంటి వెంకటగిరి పంచాయతీ స్వరూపాన్ని 8 దిక్కుల్లో 8 స్టోన్స్ శీతల యాగం చేసినటువంటి పవర్ఫుల్ స్టోన్స్ని 8 దిక్కుల్లో వాళ్ళు నాటడం జరిగింది. దాంట్లో మధ్యమైనటువంటిది ఈ ప్రదేశం. అప్పుడున్నటువంటి స్వరూపంలో మధ్య సెంటర్ పోల్ అంటే సెంటర్లో నాటినటువంటి ఈ స్టోను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వెంకటగిరి ప్రజలను కాపాడుతుందనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆ అష్టదిగ్బంధం చేసిన తర్వాత ఈ స్టోను పోలేరమ్మ తల్లిగా దీన్ని కొలుస్తూ ప్రతి సంవత్సరం ఆ రోజు యాగం చేసినటువంటి పెద్దలు చెప్పినట్లుగా ఎవ్రీ ఇయర్ కుల మతాలకు అతీతంగా అన్ని మతస్థులు గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని ఈ ప్రదేశంలో చూసుకుంటూ ఈమెకి ప్రతి సంవత్సరం వైభవోపేతంగా ప్రతి సంవత్సరం ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి జాతర మన వెంకటగిరి జాతర ఈ మధ్యనే రాష్ట్ర పండుగగా కూడా చేయడం జరిగింది. ఇటువంటి పోలేరమ్మ తల్లి దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 స్థానం మన పోలేరమ్మ తల్లికి ఉంది అంటే ఆమె ప్రతిష్ట ఎంత పవిత్రమైందో మనందరం తెలుసుకోవాలి. కోరిన కోరికలు తీర్చేటువంటి కల్ప కరువుగా ఆమెను వెంకటగిరి ప్రజలు ఇష్టదైవం పోలేరమ్మ తల్లిని నమ్ముకున్న ప్రజలందరూ సత్యశ్యామలంగా ఉంటున్నారు అనేదానికి ప్రతి ఒక్కరూ నిదర్శనం. ఆ రోజు నుంచి వెంకటగిరికి పట్టినటువంటి దుష్ట శక్తులు వదిలేసి ఆ మధ్యమైనటువంటి ఈ స్టోన్లో పోలేరమ్మను కొలుచుకుంటూ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో వెంకటగిరి దినదినాభివృద్ధి చెంది ఈరోజు వెంకటగిరి భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఊరుగా ఏర్పడిందంటే ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు. కాబట్టి ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు వెంకటగిరి ప్రజలందరికీ ఉండాలని మా మిత్రుడు రత్నం సంవత్సరం రోజులుగా ఒక మహాయజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ప్రతి బేస్తవారం రోజు ఇక్కడ దాతలను ఏర్పాటు చేసి ఒక్కొక్కరు ఆయన ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు ప్రతి బేస్తవారం ఒక 100 నుంచి 150 మంది పేద ప్రజలకి అన్నం పెట్టి పోలేరమ్మ తల్లి ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మా
మన రత్నం గారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులకి, ఇటువంటి మంచి పని చేసే వ్యక్తులకి తోడ్పాటుగా ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో ఈరోజు ఆయన నాకు ఇచ్చిన ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను చేయమని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు నిజంగా పోలేరమ్మ తల్లి ఆయన ద్వారా నాకు ఈ అవకాశాన్ని కల్పించిందని ఆయనతో గొప్పగా భావిస్తూ ఈరోజు నా చేతుల గుండా పోలేరమ్మకి టెంకాయ కొట్టి ఈ అన్న ప్రసాదాలని నిజంగా పోలేరమ్మ తల్లి ప్రసాదాన్ని పేద ప్రజలకు పంచడం చాలా ఆనందంగా ఉంది. ఇదే కాదు, మా రత్నం గారు చేసే ఇంక ఏ పనికైనా సరే నా తోడ్పాటుగా నేను నా సహాయ సహకారాలు జీవితకాలం నేనే కాదు నా బిడ్డలు కూడా అవలంబిస్తారని చెప్పి మీ అందరికీ పత్రికా విలేకరులకు తెలియజేస్తూ నిజంగా ఆయనకి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటగిరి ప్రజలకు ఇదే విధంగా ఈ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు, పోలేరమ్మ తల్లి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండి వెంకటగిరి సస్యశ్యామలంగా ఇదే విధంగా దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా మంచి మహోన్నతమైనటువంటి స్థాయికి వెంకటగిరి ప్రజలే కాకుండా పోలేరమ్మ తల్లి మీద నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై పోలేరమ్మ.